హాయ్ అండి అందరికీ. కొత్త డిజైన్లు నేర్చుకోరంటారా మీరు? తమ్ముళ్ళు నేర్చుకోనరా కొత్తవి? ఎందుకు నేర్చుకోర్రా మీరు? ఇదిగో నా వీడియో మీకు నచ్చట్లేదా? అంటే చేసినవి చేస్తున్నానా? కొత్తగా చేయట్లేదన్నా? అరే నాకు ఇది చేయడానికి, మీకు ఈ డిజైన్ చూపించడానికి నాకు 2 రోజులు పడుతుంది. డిజైన్ మీకు ఎలా చేయాలి అని మీకు చూపించడానికి. మరి ఇది ఆరాలి, నేను పనికి వెళ్ళాలి కదా, ఇది ఆరాలి. ఆరిన తర్వాత మీకు నేను చూపించాలి ఈ డిజైన్. అక్కడ పని ఆపుకొని వచ్చి ఇక్కడ చేస్తున్నాను మీకోసమే. కొత్తగా డిజైన్లు నేర్పిద్దామని. మీరు అర్థం చేసుకోవట్లేదు. ముందు చూడండి డిజైన్ ఎలా ఉంటుందో చూడండి. కొత్తగా అనిపించవచ్చు, ఇలా పాతగా అనిపించవచ్చు. మీరు చేసింది అనుకోండి, మీరు చేసిన దాంట్లో తక్కువలో చెప్తున్నాను, అంటే తక్కువ బడ్జెట్లో చెప్తున్నాను మీకు డిజైన్లు. తక్కువలో ఎలా చేయాలని అని. తక్కువలో చేయరా? ఎక్కువ దెబ్బెడతారా? డబ్బులు ఎప్పుడు పెయింటర్లుగానే ఉండిపోతారా? ఇంక ఎదగరా? ఎప్పుడు లేబర్ బతికేనా? మేస్త్రిగా ఉండాలని ఉండదా? రూపాయి సంపాదించుకోవాలిగా. ఏంట్రా మీరు? అసలు నాకు అర్థం కాదు. సంపాదించుకున్న రూపాయి ఇప్పుడు కాకపోతే ముసలైన తర్వాత సంపాదించుకుంటారేంటి? ఎక్కడ వాళ్ళరా? నా వీడియోని మీరు చూసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలు అన్నీ పెడతాను, ప్రతిదీ పెడతాను మీకు. అసలు మీకు అర్థం కాదేంటి? నేను చెప్పింది అసలు మీకు అర్థం కాదా? వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, చక్కగా అన్నీ నేర్పిస్తారు. అదేనా? మీకు డౌట్ ఉంటే, మీకు నిజంగా డౌట్ ఉంటే, మీకు పని మీద నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే, ఇష్టమైన మీకు పని అంటే పెయింటింగ్ పని అంటే నాకు ఇష్టం రా. నా పెయింటింగ్ పని నాకు ఇష్టం. నీకు ఇష్టమా? నీకు ఇష్టమైతే నా వీడియో చూసి నేను ఏం చేస్తున్నానో చూడేందుకు. నీకు వచ్చు అనుకో, చూడకో. నీకు వచ్చు, వేరే వరకు రాదు కదా, అడిగి చూపించు. లేకపోతే నీకే వచ్చు ఎదటోళ్ళకి రాకూడదు అనుకుంటున్నావా? నువ్వు ఎదగో, అలాగే ఉంటావు. నువ్వు వేరేవాడికి నేర్పించు. అప్పుడు నీకుంచి వేరేవాడు చెప్తాడు, నన్ను చక్కగా నాకు నేర్పించాడు అన్న అని. నేను ఇక్కడ అందరికీ నేర్పిస్తాను. నా దగ్గర వచ్చిన వాడు అందరికీ నేర్పిస్తాను. నేను ఎవరి దగ్గర నా దగ్గర పనికి వస్తారో అందరికీ నేను ఫ్రీగా నేర్పిస్తాను. ఎవరి దగ్గర నేను 1 రూపాయి తీసుకోను, ఫ్రీగా నేర్పిస్తాను మొత్తం. వాళ్ళకి ముందు వాళ్ళకి చెప్పేది ఏంటంటే, బ్లేడ్లు పట్టుకునేటప్పుడు జాగ్రత్త. చేతులు తెగిపోతాయి. కొత్త అనుకో చేతులు తెగిపోతాయి. అది మనం ఎలా పెట్టాలి డిజైన్ చూడమంటాను. ఒక వారం రోజులు చూసాడు అనుకో, కబోర్డ్లు అప్ చెప్తాను. ముందు కబోర్డ్లు పెట్టండి అని కబోర్డ్లు పెట్టేస్తాను నేను. డిజైన్ అనుకో, డిజైన్ చూస్తారు కదా, అన్ని పట్టుకోమంటాను. పెన్సిల్ అది ఎలా చేయాలి ఏంటి, రోలర్ మనం ఎలా ముంచాలి, ఎలా తీసుకోవాలి, పెయింట్ ఎంత తీసుకోవాలి, పెయింట్లు వాటర్ కలపాలి, అసలు కలపకూడదు. కొన్ని పెయింట్లో వాటర్ కలుపుకోవాలి, కొన్ని పెయింట్లో వాటర్ కలపకూడదు. రాయల్ ప్లేలో కొద్దిగా వాటర్ కలపాలి, మొత్తం అంతా కలుపుకోవాలి. అదే మనం ఇలా డిజైన్ చేసామనుకో, డైరెక్ట్ పేస్టే ఎక్కించాలి, పేస్టే వేయాలి. ఇలాంటివన్నీ చెప్తాను, చక్కగా నేర్చుకోండి. అది మీకు ఎవరు నేర్పుతారా? ఇలాగా నేర్చుకోండి తమ్ముళ్ళు అందరూ. ఈ వీడియోని అందరికి షేర్ చేయండి. పని మీరు చూస్తే లైక్ చేయకపోయినా అందరికి షేర్ చేయండి. అందరి దగ్గరికి వెళ్తుంది. ఎవరికొకడికి నచ్చుద్ది కదా, ఆడు చూస్తాడుగా, అన్న బాగా చెప్తున్నాడని. ఎవడెవడికో సపోర్ట్ చేస్తున్నాం మనం. మన ఆంధ్ర వాళ్ళు మనం సపోర్ట్ చేసుకోలేకపోతున్నాం. చూడు మరి మనకి ఎలాగుందో. అందరికీ సపోర్ట్ చేస్తున్నాను, నేను కూడా సపోర్ట్ చేస్తాను అందరికీ. అరే ఆర్టిస్టులు మన పెయింటింగ్ పనిలోకి వస్తున్నారు చక్కగా. ఆర్టిస్టులు మనం పెయింటర్లు అయి ఉండి మనం డిజైన్లు చేయలేకపోతున్నాం. ఆర్టిస్టులు వచ్చి వాళ్ళు డిజైన్లు చేస్తున్నారు, మనం చేయలేకపోతున్నాం. ఇది మన బతుకులు. ఎవడో ఆర్టిస్టులు చేస్తున్నారు, ఆర్టిస్ట్ వర్క్ చేసినప్పుడు అందరూ చేసేస్తున్నారు. ఆర్టిస్టులు అందరూ ఏ డిజైన్లు మొత్తం అందరూ యూట్యూబర్లే. మనం కూడా ఉండాలిగా. మనం కూడా ఇంటికి వాల్కెళ్ళి పెడుతున్నామని, ఇలా డిజైన్లు చేస్తామని, పాలిష్ పని చేస్తామని మనం కూడా చెప్పాలిగా. మనం కూడా తెలియదు. ఎవడో యూపీ వాడు వచ్చి బతుకుతున్నాడు మనకు ఆంధ్రాకి. మన ఆంధ్రాలో మనం బతకలేకపోతున్నాం. ఎక్కడికో హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తుంది, బెంగళూరు వెళ్ళాల్సి వస్తుంది, వైజాగ్ వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకురా మనకి బతుకులు? చక్కగా మన ఊళ్ళో మనమే చక్కగా నేర్చుకుంటే పని. ఎవడు కదా మన వాళ్ళు పెట్టుకుంటే ఇది ఒక బ్యాంగ. మళ్ళీ వాళ్ళు వస్తాడు, రేపు ఆడు. అది యూపీ వాళ్ళు వచ్చి ఇక్కడే ఉంటారు, ఇక్కడే తింటారు, ఇక్కడే పని దగ్గర ఉంటారని. మరి ఆ లేబర్ అయినా సార్, లేబర్ తక్కువ, అది చేసి పని అంతా అది చెప్పండి. పని యూపీ వాడు మనోడు పని చేస్తే ఆడికి మనం 1000 రూపాయలు ఇచ్చినా ఆడు 1500 రూపాయలు పని చేస్తాడు. యూపీ వాడికి నువ్వు 650 రూపాయలు 700 ఆడు కూలి ఇస్తావు. ఆడు నీకు 500 రూపాయల పనే చేస్తాడు. పొద్దునుంచి చిన్న బ్లేడ్లతో పెట్టుకొని వెళ్తాడు. ఇలాగ బ్లేడ్లతో మన బ్లేడ్ సెట్లు
పెద్ద పెద్ద బ్లేడ్ చెట్లు మనం పెట్టగలం, ఆడు పెట్టగలరా? అరే అర్థం చేసుకుంటారా, మనకు సపోర్ట్ చేసుకోవాలరా, ఎవరికో సపోర్ట్ కాదు, ముందు మనకు సపోర్ట్ చేయండి మీరు. చూపిస్తాను పెయింటింగ్ ఫీల్డ్లో యూపీ కూడా మన ఆంధ్రలో లేకుండా చేస్తాను. మనం అందరం ఒకటి అవ్వాలి, ఎవడి గురించో కాదు. యూపీ పెయింట్ షాప్ దగ్గరికి వెళ్తే యూపీ నా కొడుకులు ఎక్కువ మంది ఉన్నారు, మన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఆడెవడో ఊరు నుంచి వచ్చి బతుకుతున్నారు కదరా ఇక్కడ, మన ఊర్లో మనం బతకూడదా? ఎక్కడ ఇదే విడ్డోరా మీరు? ఆడికి ఎవడికో పనులు ఇస్తారేట్రా బాబు మీరు? మాకు ఇవ్వండి పనులు, మన ఏలూరులో వాళ్ళకి మనకి ఇవ్వండి పనులు, మాకు ఇవ్వండి పనులు. ఎవడికో పెయింట్ షాప్ దగ్గరికి వెళ్ళి అనుకో, నా పెయింట్ షాప్ వాళ్ళు ఒకరు వాళ్ళే చేసేస్తారు పనులు, మంచిగా ఎవరు చేస్తారో అది ఉండదు. అందుకనే ఎవడికాడు ఫోన్ ఉంటుంది కాబట్టి, యూట్యూబ్ చూస్తారు కాబట్టి ఎవరికాడు ఛానల్ పెట్టుకోండి, మీరే చేసుకోండి పనులు, మీరే చేసుకొని మీ పేరు మీద ఒక విజిటింగ్ కార్డ్ చేసుకొని చక్కగా ప్రతి ఓలో పెయింట్ షాప్ దగ్గరికి వచ్చిన ఓనర్లు అందరికీ కొద్ది బిల్డర్ల దగ్గరికి వెళ్ళి మీ విజిటింగ్ కార్డులు ఇచ్చేయండి. మన తెలుగు వాళ్ళు ఇచ్చేయండి, ఏదో పని అవుతుందిగా. బాగా నీట్గా చేయండి పని చేసేది, అందంగా రూపాయి 10 రూపాయలు కక్కుర్తి కోసం ఎందుకు తక్కువలో చేసుకోవడం? ఎక్కువగా చెయ్యండి, వాటర్తో ఎక్కువగానే మాట్లాడుకోండి. వాళ్ళు కూరగాయలు బేరం ఆడితే చేయగా వదిలేయండి పనులు. కూరగాయలు బేరం అడిగినట్టు అడిగితే ఓనర్లు పని చేయకుండా వదిలేయండి. వాళ్ళకి బడ్జెట్ వేసి ఇచ్చేయండి, సార్ ఎంత అవుద్ది పనికి అని చెప్పేసి ఇచ్చేయండి అంతే. మీరు పెద్ద ఆడికి వెళ్ళిపోతున్న పని మనం చేసేవచ్చు, ఆడో 1,00,000 రూపాయలు చెప్పాడు మనం ఒక 60,000కి 70,000కి చేసేవచ్చు అనుకుంటే బొక్క మధ్యలోనే వదిలేస్తారు పనులు. అరే అర్థం చేసుకోండి, ఓనర్కి చెప్పేయండి, సార్ అల్టిమా ఎత్తి ఇది రేటు, అపెక్స్ ఎత్తి ఇది రేటు, మీరు విడమని చెప్పండి. 2 క్వాలిటీలు 3 క్వాలిటీలు చెప్పండి, ఎన్ని క్వాలిటీలు ఉంటాయి ఏషియన్లో మనకని. వేరే కలర్లు వేరే బ్రాండ్లోనే సరే, ఇన్ని కలర్ ఇన్ని ఉంటాయి అన్నీ, లోపల ఇన్ని బ్రాండ్లు ఉంటాయి అన్నీనండి. నేను లోపల రాయల్ వాడతాను, ఇంకా కొద్దిగా నాకు ఇంకా కాస్ట్లీ కదా రాయల్ గ్లిజ్ వాడతాను. బయట నేను వచ్చిన ముందు ఎఫెక్సే వాడతాను, అల్టిమా వాడను. ఎఫెక్స్ అన్నిటికీ బెటర్, వానర్కి బడ్జెట్ కూడా ఎక్కువ అవ్వదు. అదే మనకు వానరు నాకు అల్టిమే కావాలన్నాడు అనుకో, ఫస్ట్ క్వాలిటీ కావాలనుకో అల్టిమా వేసేయడమే. అల్టిమా ప్రోడక్ట్ అయినా పర్లేదు, దానికంటే ఎక్కువ అది అల్టిమా ప్రోడక్ట్. అల్టిమా అల్ట్రా కూడా ఉందిగా, తెలుసుకోండి మీరే. నేను చెప్తున్నాను కాదు, సరే మీరు అర్థం చేసుకోండి. వీడియో పోవాలంత ఎంత ఉందని అనుకోకండి, చక్కగా చూడండి. నా వీడియోలో చిన్న షార్ట్ల కింద పెడతాను నీకు వీడియోలో. ఇదే వీడియోని 2 పార్ట్లుగా పెడతాను, పేపర్ కొట్టి ప్రైమర్ వేసి కలర్ ఎక్కించే తోటి డిజైన్ చేసేది ఒకటి పెడతాను. నేను అరే తురే అన్నందుకు మీరు ఏమనుకోకండి, నాకు అందరూ తమ్ముళ్ళు అన్నీలే, అదేందా మీరందరూ నా వాళ్ళే, ఓకేనా? కొద్దిగా ఎంకరేజ్ చేయండి అంతే చాలు. చూస్తాను ఎంతమంది చూస్తారో.